ఒక సినిమా హిట్ అవ్వడం సాధారణమే. కానీ రిలీజ్ అయిన తర్వాత కూడా విదేశాలకు వెళ్లి ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పడానికి హీరో స్వయంగా వెళ్తే అది గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' రేంజ్. నిజంగా చెప్పాలంటే 'పెద్ది' సినిమా 'రామ్ చరణ్' కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోయింది. సినిమా రిలీజ్ అయ్యాక మొదటి రోజు నుంచే థియేటర్‌లో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరే లెవెల్. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా 'పెద్ది' పేరు మారుమోగుతుంది. ముఖ్యంగా యూకే ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతో గర్వంగా ప్రేమిస్తున్నారో అంతే గర్వంగా ఫీల్ అవుతున్నారు. అందుకే మన గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' మొత్తం 'పెద్ది' టీంతో కలిసి యూకే వెళ్ళిపోయారు. ఈ నెల 27న యూకేలోని హౌన్స్‌లో ఉన్నటువంటి సినీ వరల్డ్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు 'పెద్ది' మూవీ కోసం. అక్కడ చరణ్ స్వయంగా హాజరై ఫ్యాన్స్‌ను కలవబోతున్నారు. ఇది సాధారణ విషయం అయితే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఫ్యాన్స్ ప్రేమకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా వెళ్ళి ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పడం అంటే హీరోకి అభిమానులపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోండి. అసలు ఈ విజయానికి కారణం చరణ్ డెడికేషన్. 'పెద్ది'లో మనం ఆయన నటనకు వస్తున్నటువంటి ప్రశంసలు చూస్తుంటే నిజంగా న్యూ ఏజ్ మెగాస్టార్ అనే ట్యాగ్ జస్టిఫై అయిపోయింది. ఇక నిర్మాత సతీష్ కేలార్ కూడా ప్రమోషన్‌లో ఎక్కడా తగ్గడం లేదు. ఎందుకంటే రిలీజ్ తర్వాత కూడా ఇంత లెవెల్‌లో ప్రమోషన్ చేయడం అంటే సినిమా మీద వాళ్ళకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోండి. ఆల్రెడీ సినిమా హిట్ అయ్యి లాభాల బాట పట్టారు కూడా. ఆల్రెడీ ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఒక్క ఓవర్సీస్‌లో మినహాయిస్తే. దాదాపు ఓవర్సీస్‌లో ఒక 5 కోట్లు మాత్రం వస్తే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సో ఈ సినిమాపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను.